ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు అయితే సస్పెన్స్ వదులుతారు, ట్విస్ట్, సస్పెన్స్ రివీల్ చేస్తారు, ట్విస్ట్. ఇక ఇదే పని. ఇంకా క్లైమాక్స్ అయితే చెప్తున్నా కదా, ఎవ్వరు ఎంత పెద్ద సినీ ఫైల్ అయినా, ఎంత పెద్ద సినిమాల వారైనా ఎక్స్పెక్ట్ చేయడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ అబ్బాయి అలా జరగదులే అనుకుంటాడు, కానీ అదే జరుగుతుంది. అంత బాగుందన్న క్లైమాక్స్ అయితే మాత్రం. అసలు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మృణాల్ ఠాకూర్ డామినేట్ చేసేసింది అడ్మినిస్ట్రేషన్ అని. ప్యూర్ డామినెన్స్ ఫ్రమ్ మృణాల్ ఠాకూర్. అసలు స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంటండి. సీతారామం ఆయన అన్న, ఇప్పుడు మళ్ళా డెకాయిట్ జూలియట్ అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఫ్యాన్స్ అందరూ రోమియోలు అయిపోతారు మీకు ఖచ్చితంగా చెప్తున్నా. అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంకా ఫ్లాప్లు అనేవి ఉండవు. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్, సినిమా మీద ఆయనకున్న నాలెడ్జ్ అలాంటిది. అంత బ్యూటిఫుల్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ బీన్స్ గారు అండ్ జ్ఞాని గారు, ఈయన మ్యూజిక్, ఈయన బీజిఎం అదరగొట్టేశారు, సినిమాకి ప్రాణం పెట్టారు. ఒక సినిమాటోగ్రాఫర్, ఒక ఫోటోగ్రాఫర్ గానీ, డైరెక్టర్, కెమెరా పట్టుకున్న మంచి డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో, అయితే షార్ట్స్ ఎలా పడతాయో మనకి షెనిల్ డియోల్ గారు ఎగ్జాంపుల్. అంత బ్యూటిఫుల్ షార్ట్స్ పడ్డాయి. అండ్ అడివిశేష్ గారి ట్రాక్ రికార్డ్ అండ్ మృణాల్ గారి ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని క్లియర్ గా మ్యాచ్ చేసేసారు.